వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఢిల్లీ ఎన్నికలు అయిపోయాయి. సో దాదాపుగా 60% వారికి పోలింగ్ కూడా జరగడం అనేది జరిగింది. సో నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ సో అండ్ సో పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే అబ్జల్యూట్లీ పొలిటికో సంస్థ గతంలో నుంచి అంటే ఏపీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, తెలంగాణ ఎన్నికల్లో కూడా దాదాపుగా వాళ్ళు చేసినటువంటి సర్వే ఇంచుమించు ఎగ్జాక్ట్ కరెక్ట్ కావడం అనేది జరిగింది. సో ఈ సర్వే సంస్థలని ఎంతవరకు నమ్మొచ్చు, సో ఎగ్జిట్ పోల్స్ అనేది ఎంతవరకు నిజం అవుతాయి, కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవ్వడం అనేది జరిగింది. దాని చిన్న ఎగ్జాంపుల్ హర్యానాలో ఆల్మోస్ట్ అందరు కాంగ్రెస్కి చెప్పారు, తర్వాత భారతీయ జనతా పార్టీ అనూహ్య రీతిలో గెలవడం అనేది జరిగింది. సో అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చెప్తారు, వాళ్ళు ఏ ప్రణాళికల మీద ఏ ప్రామాణిక మీద చెప్పారనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే భరత్ భూషణ్ గారు. నమస్తే. సో భరత్ భూషణ్ గారు ఎక్స్ ఐబీ ఆఫీసర్గా కూడా మీరు చేశారు. సో ఇప్పుడు అబ్జల్యూట్లీ పొలిటికల్ సంస్థలు ఉన్నారు. సో ఎగ్జిట్ పోల్స్ అనేది దాదాపుగా చాలా మంది చెప్పడం అనేది జరిగింది. సో మీరు ఏ బేస్ ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది జరిగింది, సో మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఏందనుకోవచ్చు? ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ అనేది జనరల్లీ సర్వేలో భాగమే. ఒక ప్రాపర్గా చేసిన సర్వేలోంచి ఒపీనియన్ పోల్ ఎగ్జిట్ పోల్ ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. నీట్గా చేసిన సర్వేలో నీట్గా డేటా కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేయగలిగిన సర్వేలోంచి అలాంటి పోల్స్ ఇవ్వడం పాసిబుల్ అవుతుంది. ఒపీనియన్ పోల్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ ఆ బేసిస్ మీదే ఇస్తారు. సో సర్వే ఉంటుంది. సో సర్వే ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాము, ఏం బేసిస్ మీద అడుగుతున్నాము, ఏం ప్రిమైసెస్ పెట్టుకొని, అంటే ముందు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని కొన్ని ప్రిమైసెస్ పెట్టుకొని అడుగుతాం. వాటి మీద దాని క్వశ్చన్ ఎయిర్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఒక్కోసారి పబ్లిక్ రియాక్షన్ బేసిస్ మీద క్వశ్చన్స్ మనం అడిగే తీరు బట్టి, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మనకి అర్థమైపోతుంది వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు, వెదర్ అది ఓటుగా కన్వర్ట్ అవ్వబోతోందా లేదా అనేది. ఆ క్వశ్చన్ ఎయిర్, ఆ అడిగే పద్ధతి, దాన్ని తీసుకొచ్చిన డేటాని అనలైజ్ చేసే దాంట్లోంచి చెప్పడం సాధ్యమవుతుంది. ఓకే. అండ్ మీకు అంటే మీరు ఇచ్చినటువంటి సర్వేలో భారతీయ జనతా పార్టీకి ఏకంగా 43 నుంచి 52 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో 35+ వస్తే పార్టీ వన్ సైడ్ విన్. 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికార పీఠం కోసం తహతహలాడుతుంది అనుకోవచ్చు. 3 సార్లు కేజ్రీవాల్ సీఎంగా చేశారు. సో బీజేపీకి ఎందుకండి అంత సీట్లు ఇచ్చారు? ఈసారి ఏమైందంటే బీజేపీకి గుడ్ స్టాండ్ పాయింట్ ఉంది ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్లో. ఎస్పెషలీ కాంగ్రెస్ డెసిమేట్ అయిపోయింది. కాంగ్రెస్ లేదు అసలు సీన్లో, గ్రౌండ్లో రికవర్ అయ్యే పొజిషన్ లేదు. అది చాలా అడ్వాంటేజ్ అయింది బీజేపీకి. ఓకే. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ లేదు అసలు. కాంగ్రెస్ ఉండింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. ఆమ్ ఆద్మీ వచ్చినాక ఆమ్ ఆద్మీ పార్టీకి కన్వర్ట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ అవి. సో కాంగ్రెస్ బేస్ అనేది ఎరోడ్ అయిపోయింది. ఈ రోజు యాంటీ ఇంక్యుంబెన్సీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ మీద అని అంటే ఆ ఓట్స్ యాక్చువల్లీ కాంగ్రెస్కి వెళ్ళాల్సిన ఓట్స్, కానీ ప్రాపర్గా అలా వెళ్ళలేదు, ఆ డివిజన్ అలా జరగలేదు ఓట్స్. సో అందుకు అవి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఓకే. లాస్ట్ 10 ఏళ్ళుగా రెండు టర్మ్స్ సీఎంగా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంతో గొడవ పడుతూనే, లెఫ్టినెంట్ గవర్నరు ఇష్యూస్ చేస్తున్నాడు ఢిల్లీని పరిపాలించడంలో అంటూనే 10 ఏళ్ళు గడిపేశారు. ఇది చూస్తూనే ఉన్నారు జనాలు. అప్పటికి రెండో ఛాన్స్ కూడా ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఈసారి మళ్ళీ గెలిస్తే ఇదే జరుగుతుంది. ఓకే. కొత్తగా జరగబోయేది ఏం లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బీజేపీనే ఉండబోతోంది కాబట్టి మూడో టర్మ్ మనం డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తీసుకురాగలిగితే ఏదన్నా బెనిఫిట్ ఉంటే డెఫినెట్గా జరుగుతుందనే ఒపీనియన్ జనాల మైండ్స్లో చాలా డీప్గా వెళ్ళిపోయింది ముందే. మేబీ ఎలక్షన్స్ టైంలో వీళ్ళ ప్రామిసులు, మేనిఫెస్టోలు, ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా బీజేపీకి ఏమన్నారంటే, బీజేపీకి సీఎం ఫేస్ లేదు, సుష్మా స్వరాజ్ గారు లేరు, స్ట్రాంగ్, షీ వాజ్ వన్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఫ్రమ్ బీజేపీ, అలాంటి వాళ్ళు ఉండింటే ఏమన్నా డెఫినెట్గా అయ్యేది అని అంటున్నారు. బట్ పబ్లిక్లో ఇది డీప్ రూటెడ్గా ఉండడం, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 10 ఏళ్ళు పోనీ స్కామ్ లేకుండానో ఎలా ఉన్నా అది వేరే ఇది. సో వాళ్ళ టర్మ్ కూడా మొత్తం స్కామ్స్తో నిండిపోయి ఉండడం, వీళ్ళందరూ జైలుకి వెళ్ళి రావడం, అండ్ ఈ స్కామ్ ఆల్ ఇండియాలో వేరే లీడర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఉండడం. సో ఇదంతా చాలా పెద్ద మెస్ అయిపోయింది వాళ్ళకి. సో ఇక్కడ భరత్ భూషణ్ గారు, యాక్చువల్గా కేజ్రీవాల్ గారు ప్రతి మీటింగ్లలో నా మీద కావాలని దాడి చేశారు, నా మీద కావాలని కేసులు పెట్టడం అనేది జరిగింది, కేవలం నన్ను భయపెడితే బీజేపీ మళ్ళీ రావచ్చని ఒక ఉద్దేశంతో పెట్టారు అని. ఇది ఎక్కడ మనకి సోరెన్ గారికి జార్ఖండ్ ఐ థింక్ అక్కడ అదే వర్కౌట్ అయ్యింది. ఇదే మాట హేమంత్ సోరెన్ కూడా అంటారు, నన్ను నా మీద ఇవన్నీ తప్పుడు, ఇవి నన్ను
సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి నేను చేస్తున్నారు. బట్ ఆయన గెలిచారు జార్ఖండ్. అవును. అది ఉంటది, ఇట్ మే బి దేర్, అది ఉండొచ్చు. Okay. కానీ గ్రౌండ్ మీద రాజకీయం వేరు. గ్రౌండ్ మీద రాజకీయం అట్లాంటి పరిస్థితులను తీసుకురాగలగడం, వాటన్నిటినీ ఫెసిలిటేట్ చేయడం, అంటే సమకూర్చి చేయడం అలాంటి ఒక ఫినామినా అనమాట రాజకీయం. ఓకే. హేమంత్ సోరెన్ కూడా జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద వచ్చినాయి అతనే, బట్ గెలవగలిగారు. ఏంది బీజేపీ గవర్నమెంట్ ఉండి వచ్చి కూడా వాళ్ళు దే లాస్ట్. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. కానీ ఇక్కడ యాంటీ ఇంక్యుమెన్సీ ఉంది. అండ్ ఒక్క హేమంత్ సోరెనే పోయాడు జార్ఖండ్లో, బట్ ఇక్కడ మొత్తం క్యాబినెట్లో సగం మంది మినిస్టర్లు పోయారు, ఎంపీ పోయాడు. అండ్ వేరే ఇది అంటే చాలా వరకు ఆ కేసు మాత్రం లిక్కర్ స్కామ్ కేసు ఎస్పెషల్లీ చాలా ఇదైంది. నెక్స్ట్ సీఎం రెసిడెన్స్ శీష్ మహల్ కట్టించుకోవడము, ఎక్స్ట్రావాగెంట్గా స్పెండ్ చేయడము, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో రావడం, బయటికి రావడం. అండ్ ఎస్పెషల్లీ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఏ పర్సన్ వితౌట్ ఎనీ పొలిటికల్ మ్యాండేట్, ఒక అఫీషియల్ పొజిషన్ లేదు, పార్టీలో లేదు, గవర్నమెంట్లో లేదు, బట్ ఒక సీఎం చైర్లో కూర్చొని కేజ్రీవాల్ వైఫ్ ప్రెస్ మీట్లు ఇచ్చేది. సో ఇలాంటివన్నీ చూస్తున్నారు జనాలు. అండ్ ఎస్పెషలీ ఇన్ ప్లేస్ లైక్ ఢిల్లీ పవర్ సెంటర్లో ఉన్నప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కొంచెం వెళ్ళి ఓట్లు వేసారు అని అంటే డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఓన్లీ. ఎందుకనంటే ఓకే, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తే బెటర్ ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళకి సీఎం ఫేస్ లేకపోవచ్చు, ఇట్ ఈస్ వెరీ స్మాల్ అసెంబ్లీ, 70 మందే ఉంటారు, అయినా సరే ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారు ప్రజలు అక్కడ. అండ్ ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూస్తే 60, 66, 65, దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఏ అసెంబ్లీ పోల్స్ ఫర్ ప్లేస్ లైక్ ఢిల్లీ. టోటలీ అర్బన్ కదా, 100% అర్బన్ ఉండడం అయినా కూడా స్టిల్ బెటర్. సో ఇప్పుడు మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి స్థానాలు 15 నుంచి 27 స్థానాలు, 60 స్థానాలు, 62 స్థానాలు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సడన్ గా 15 నుంచి 27 ఏంటండి? డెఫినెట్గా యాంటీ ఇంక్యుమెన్సీ ఒకటి. అండ్ ఇంకొకటి మా అనాలిసిస్లో ఇచ్చిన లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆప్లో ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా మంది హెవీ వెయిట్స్ బీజేపీ వాళ్ళ చేతిలో ఓడిపోబోతున్నారు. ఓకే, ఇది కూడా జరగబోతోంది రేపు 8వ తారీఖు. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. సో అలాంటి సిగ్నల్స్ ఆల్రెడీ జనాలు ఇచ్చారు, బయటకు వస్తున్నాయి. సో అలాంటివి క్యాచ్ చేయగలిగాం. సో ఇట్ డిపెండ్స్ మేము ఎలాంటి క్వశ్చన్ ఎయిర్తో వెళ్తున్నాం, ఎలా అడుగుతున్నాం, డేటాను ఎలా కన్సాలిడేట్ చేసుకొని ఎలా అనలైజ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే నాయిస్ ఉంటుంది, డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలామంది అడిగితే కూడా చాలామంది బీజేపీ ఛాన్స్ లేదు, సీఎం ఫేస్ లేదు ఇట్లా. నేనేం అడిగా ఉన్నంటే మధ్యప్రదేశ్లో కూడా లేదు సీఎం ఫేస్, ఛత్తీస్గఢ్లో లేదు సీఎం ఫేస్, రాజస్థాన్లో లేదు సీఎం ఫేస్, ఎక్కడా లేదు. అదొక స్ట్రాటజీ అది బీజేపీ వాళ్ళకి. ఓకే, ఎందుకు సెంట్రల్ లీడర్షిప్ వాళ్ళు చేసే వర్క్, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చూపించి ఓట్స్ అడగడం అనేది ఒక స్ట్రాటజీ. మనం ఒకరి ఫేస్ చూపించేసి పెట్టేసామంటే ఫిక్స్ అయిపోతుంది. అలాంటిది మిస్టేక్ ఎక్కడ జరిగింది? కర్ణాటకలో జరిగింది. ఫేస్ పెట్టి ఫిక్స్ చేసేసారు, అది ఇంకా నెగిటివ్ అయింది. సో అలాంటిది ఇక్కడ వర్కౌట్ అవ్వచ్చు అని అనేవాడిని. సో మేము వెళ్ళి చూసి తిరిగి అనలైజ్ కంప్లీట్ చేశాక అర్థమైంది దెర్ ఈజ్ డెఫినెట్లీ ఏ పాసిబిలిటీ బీజేపీ రావడానికి. ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఫేవరబుల్గా లేవు, బట్ దిస్ ఈస్ హై టైం. జనాలు డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, భరత్ భూషణ్ గారు, ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ ఇతరులకి దాదాపు 0 to 2 సీట్స్ ఇచ్చారు. సో కాంగ్రెస్ ఒక స్థానం అన్న గెలిచే ఛాన్స్ ఉంది, అట్లీస్ట్ ఒకటి ఏదైనా గెలిచే ఛాన్స్ ఉంది. ఓన్గి కొడుతుంది అయితే మేబీ ఒకటి, అది డిపెండ్స్. మళ్ళీ కొన్ని చోట్ల 3-way ఫైట్ అవుతుంది, ఎంఐఎం కూడా వెళ్ళిపోవడం ఇట్లా. ఈ కన్ఫ్యూజన్లో ఏమన్నా డెఫినెట్గా ఒకటో రెండో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని 0 to 2 ఇచ్చాం కాంగ్రెస్కి, బట్ అంతకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రీవియస్ 2 ఎలక్షన్స్లో బయట ఓపెన్గా సపోర్ట్ చేసినా చేయకపోయినా కాంగ్రెస్ వాళ్ళు గ్రౌండ్లో ఇండైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీకే సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ అట్లే వర్కౌట్ అయింది. 62 సీట్లు అయినా అవన్నీ అంటే బిఫోర్ ఎలక్షన్స్ రాకముందు నుంచి అంటే కూడా అట్లాంటి ఒక మూడ్ సెట్ అయి ఉంది. అది అలా కంటిన్యూ అయింది. ఉన్నారు క్యాండిడేట్స్ ఉండి అట్లా, ఇట్స్ లైక్ డీకాయ్ అంతే. బట్ జనాలకు తెలుసు ఓకే కాంగ్రెస్ వాళ్ళైనా కూడా మనం ఆమ్ ఆద్మీ చేస్తాం, అట్లాంటి ఒక ఇది ఉంది. బట్ ఇక్కడ ఈసారి బ్యాటిల్లో ఓపెన్గా చెప్పేశారు మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి. సో వీళ్ళు సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఒక అలయన్స్ లాగా ఉంటున్నారు, స్టేట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి సపరేట్గా చేసుకుంటున్నారు. ఇదంతా క్లమ్జీ అఫేర్ అయిపోతుంది. అంటే చాలా కన్ఫ్యూజన్ ఇది ఉంది. బట్ ఇవి క్లియర్గా కమ్యూనికేట్ అవుతున్నాయి పబ్లిక్కి.
అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంపీ ఎలక్షన్స్లలో 7 స్థానాలు సాధించడం అనేది జరిగింది బీజేపీ. సో ఆ ఎంపీ రిజల్ట్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎంపీ ఉన్నాయి? రిజల్ట్స్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకనంటే ఢిల్లీ బీయింగ్ పవర్ సెంటర్ ఎప్పుడు కూడా ఢిల్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మెజారిటీ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ చేయగలిగే వాళ్ళకే వచ్చింది. ఓకే. ఆ అండ్ ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఎందుకు తక్కువ ఉంటుంది అని అంటే కేవలం 70 సీట్లే ఉండడం, మొత్తం 100% అర్బన్ అవ్వడం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడే ఉండి ఆపరేట్ చేయడం. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకే. ఈ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా స్టేట్ని అంత ఎఫెక్ట్ చేయలేవు. అలా చేయగలిగింటే 2019లో థంపింగ్ మెజారిటీతో బీజేపీ గెలిచాక ఢిల్లీలో 2020లోనే బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఉండాలి. అవ్వలేదు. 62 సీట్స్ ఇచ్చారు అప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆ క్యాల్కులేషన్స్ వేరుండి ఓకే. కొంచెం స్టేట్స్ పెద్దగా అయ్యే కొద్దీ అట్లాంటి ఐడియాస్ ఏమన్నా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది లోక్సభ డెఫినెట్గా. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ ఇలాంటివి చూస్తే పెద్ద స్టేట్స్లో జరిగినప్పుడు. బట్ ఢిల్లీకి మాత్రం అంత ఎఫెక్ట్ లేదు ఎంపీ ఎలక్షన్స్ది. బట్ స్టిల్ వీళ్ళ ఫేవరెటిజం మారింది జనాలకి. పాపులర్ ఓట్ బీజేపీ ఓట్ సైడ్ టర్న్ అయింది. మేము ఇచ్చిన నెంబర్స్ కంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో డెఫినెట్ గా బీజేపీ గెలుస్తుందా లేదా అదొక్క క్లారిటీ లేదు, అయిపోయింది. బీజేపీ విల్ డెఫినెట్లీ విన్ ఢిల్లీ. ఒకవేళ మీ సర్వే తప్పైతే తప్పయ్యే ఛాన్స్ లేదు. అదే తప్పైతే కాన్ఫిడెన్స్. ఇప్పుడు అదే అంటాను నేను ఒక 10 మందిని అడిగి ఏదో నేను ఒపీనియన్ ఫామ్ చేసుకుంటే కష్టం చెప్పడం. నేను అంత కాన్ఫిడెంట్ చెప్పలేను. బట్ నేను కలెక్ట్ చేసిన డేటా, నేను అనలైజ్ చేసిన డేటా నుంచి నేను అరైవ్ అయిన కంక్లూజన్ ఏదైతే ఉంటుందో దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. తప్పైతే తప్పు అవ్వచ్చు, మేబీ ఛాన్స్ ఉండొచ్చు. అదే రాజకీయం అంటే. ఓకే. తప్పు అయితే డెఫినెట్గా అది రాజకీయమే అంట. దాన్ని కూడా స్టడీ చేస్తాం. ఎలా అయింది, ఏమైంది అని. అది కూడా రాజకీయమే కదా. ఇది ఓన్లీ ఒక రాజకీయం ఎట్లేదు. మీరు ఇంత చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు, నేను చాలా కాన్ఫిడెన్స్ గా అడుగుతున్నాను. ఏమన్నా జరగచ్చు. మరి హర్యానాలో కూడా అదే జరిగింది. బీజేపీ సరే మీరు ఇచ్చిన 43 ఇవ్వడం అనేది జరిగింది. సో స్టార్టింగ్ ఫిగర్ 43 నుంచి 52 వరకు ఇచ్చారు. 35 కన్నా తక్కువ వస్తే మీరు చేసినటువంటి సర్వే ఫేక్ అని చెప్పుకోవచ్చు. ఫేక్ అని చెప్పడానికి ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళు 35 కంటే తక్కువ వచ్చిందంటే వీళ్ళకి 34 వచ్చాయి అనుకుందాం సే సపోజ్. అంటే అవతల వాళ్ళకి 36 వచ్చాయన్న. సో యూ జస్ట్ కెనాట్ సే ఇట్ ఈస్ ఫేక్. ఓకే. ఎట్లా చెప్పగలరు ఫేక్ అని? అదే అంటున్నా. హర్యానాలో ఏం 33 10 స్థానాలు హర్యానాలో ఏం జరిగింది నేను అదే చెప్తున్నా. ఎట్లుంటది అని అంటే నిజంగా ఏం జరుగుతుంది అని అంటే కొన్ని సంస్థలు మాత్రమే చేస్తాయి. ఓకే. కొంతమంది ఓన్లీ మీడియాని ఫాలో అవుతూ చేస్తుంటారు. కొంతమంది 10 మంది ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకొని చేస్తుంటారు. కొంతమంది ఓన్లీ గ్రౌండ్ వర్క్ చేయకుండా ఒక వ్యాస్ట్ అనాలిసిస్ బేసిస్ మీద చేస్తుంటారు. కొంతమంది ఇవ్వాలి డెఫినెట్గానే అందరు ఏమి ఇస్తున్నారు మనం అదే ఇద్దాము ఇట్లా అని చేస్తుంటారు. ఇప్పుడు ఏపీది ఎగ్జిట్ పోల్ ఇస్తున్నప్పుడు కేకే సర్వీస్ వాళ్ళు 164 వస్తుంది అని అన్నప్పుడు ఎవ్రీబడి వేర్ ఫాలింగ్ కింద పడి నవ్వుతూనిన్నారు. బట్ అదే నిజమైంది. సో ఎవరికి తెలియదు. ఇప్పుడు అదే కేకే సంస్థ దాదాపుగా 40 పైన స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది. వస్తే నిజమే మేబీ అయిండొచ్చు. అప్పుడు నా ప్రామాణికాలు, నేను పెట్టుకునే ప్రిమైసెస్, నేను అప్రోచ్ అయిన వే తప్పైండొచ్చు. డెఫినెట్లీ ఛాన్స్. ఫేక్ అని చెప్పడానికి లేదు కదా. నా ప్రిమైసో నేను బ్యాంక్ అయి ఉన్న డేటానో లేదా నేను వేసుకున్న క్వశ్చనర్ ఏదన్నా బయాస్డ్ అయి ఉండొచ్చు. అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. లేదంటే ఏమైనా టర్న్ ద టేబుల్స్ లైక్ హర్యానాలో ఏం జరిగింది, కొన్ని సెలెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీల్లో తిరిగింది మొత్తం. అక్కడ ఓవరాల్ సినారియో చేంజ్ అయిపోయింది. ఆ పర్టికులర్ కాన్షియన్సీస్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేయగలిగిన వాళ్ళు చెప్పగలరు. ఓకే. ఏదో జరగబోతోంది, ఏదో తేడా జరగబోతోంది డెఫినెట్గా. ఇప్పటికీ లాగా అన్నట్టే ఉంది అనుకోవచ్చా? నువ్వా నేనా అన్నట్టే ఉందా ఎవరికి? ఆమ్ ఆద్మీ బీజేపీ ఢిల్లీలోనా? నువ్వా నిన్న స్టేజ్ దాటింది. బీజేపీ వాళ్ళు డెఫినెట్గా క్లియర్గా విన్ అవుతారు. చాలా కాన్ఫిడెన్స్. డెఫినెట్గా విన్ అవుతారు బీజేపీ క్లియర్గా. డౌట్ లేదు. ఎందుకనంటే అది ఒక ఫినామినా, అదంతే. ఓకే. డెఫినెట్లీ. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేశాడు, జైలు నుంచి వచ్చాక సీఎం కుర్చీలో కూర్చోకుండా నేను ప్రజల దగ్గర నుంచి ఫ్రెష్ మ్యాండేట్ తీసుకొని వచ్చి నేను మళ్ళీ చీఫ్ మినిస్టర్గా నిలబడతాను అన్నాడు. బోల్డ్ డెసిషన్. ఇలాంటిదే చంద్రబాబు నాయుడు కూడా చేశారు. అసెంబ్లీలో ఏదైనప్పుడు నేను మళ్ళీ తిరిగి సీఎంగానే అసెంబ్లీలోకి వస్తానని చెప్పేసి వచ్చేసి చేశారు. ఇలాంటివి రాజకీయంలో సహజం. ఇక్కడ నిజమైంది. సో ఇక్కడ కూడా నిజం అవ్వాలి అని నేను అనుకుంటే అప్పుడు నా ప్రిమైసే రాంగ్ అవుతుంది కదా. సో అట్లేమైనా ప్రిమైస్ రాంగ్ అయ్యి అట్లా ఉండొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ డెఫినెట్లీ. ఎందుకంటే అదే దీంట్లో ఉన్న దాన్ని ఏమంటారు వొలటిలిటీ అంటారు కదా. ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా మారుతుంది అని. మహారాష్ట్రకు కూడా మేము ఇచ్చిన నెంబర్స్ కంటే ఎక్కువ వస్తాయని తెలిసి కూడా మేము మోడెస్ట్గానే ఇచ్చాం ఫిగర్స్. ఓకే.
తెలిసిపోతుంది అది ఐడియా చేసి ఇచ్చాక. అయినా మనం మోడెస్ట్గా చూసిస్తాం. సో దాదాపుగా నిన్న నేను ఒక 20 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చూసిన. ఒక 15 వరకు బీజేపీ అన్నారు, ఒక 5 నుంచి 8 వరకు ఆప్ అన్నారు. మరి వాళ్ళని నమ్మొచ్చా, మిమ్మల్ని నమ్మొచ్చా? 8వ తారీఖు తెలుస్తుంది. ఓకే, నమ్మడం అనేది అంటే question మీరు కాదు చాలా కదా. కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు కదా. ఇక్కడ ఏమంటే ఇది రాజకీయాన్ని స్టడీ చేయడం. ఓకే, ఓకే, అక్కడ ఉన్న పరిస్థితుల్లో అంతే. రాజకీయం జరుగుతోంది, దాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, దాన్ని పరీక్షగా చూసి దానిలోంచి నేను ఐఎమ్ మేకింగ్ సమ్ అనాలిసిస్. అంటే దీన్ని రాజకీయాన్ని చదవడం ఇది అంతే. నేను నమ్మడం నమ్మకపోవడం అనేది, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ సమ్ మనీ, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్, దట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్, అప్పుడు వచ్చే క్వశ్చన్ అది. బట్ జనరల్గా అయినా ఇప్పుడు ఎవరైనా చాలా మంది చేసిన సర్వేలు కూడా తారుమారైనవి ఇవి ఉన్నాయి. ఇట్ ఈస్ పాసిబుల్. నేను అదే అంటున్నా. ఎందుకు? ఆరమస్తాన్ లాంటి వాళ్ళే కూడా మనం అంతే అంతే. ఎందుకంటే ఆ ప్రిమైస్, ఆ క్వశ్చన్ అప్రోచ్, డేటా స్క్యూడ్ ఉండొచ్చు, ఏమైనా మిస్ అయి ఉండొచ్చు. అందుకే ఏంటంటే ఒక ఓవర్ ఆర్కింగ్ దీంట్లో చూడాలి. అందుకే బ్రాడ్ ఆస్పెక్ట్స్ చూడాలి, నారో ఆస్పెక్ట్స్ చూడాలి, చిన్న చిన్న చేంజెస్ ఏమైనా జరుగుతుంటే పట్టుకోగలగాలి. అలా చేయకపోతే మిస్ అవ్వచ్చు డెఫినెట్గా. బట్ మేము చేసినంత వరకు, మేము చేసి ఇచ్చిన దానికి వీఆర్ కాన్ఫిడెంట్ దట్ అవర్ సర్వే 43 to 52 బీజేపీ, ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపీ. సో చూద్దామండి, 8వ తారీఖు డెఫినెట్గా రిజల్ట్ ఆల్మోస్ట్ మనకు ఆఫ్టర్నూన్ వరకు తెలిసిపోతుంది. ట్రెండ్స్ వచ్చేస్తాయి మనకి ఎలా. అబ్సల్యూట్ పొలిటికో చూద్దాం ఎంతవరకు సర్వే కరెక్ట్ అవుతుంది, ఎంతవరకు మీరు చేసినటువంటి టీం హార్డ్ వర్క్ ఎంతవరకు కృషి ఫలితాన్ని ఇస్తాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ భరత్ భూషణ్ గారు. సో ఇది అబ్సల్యూట్లీ పొలిటికల్ సంస్థ నుంచి భరత్ భూషణ్ గారు, ఎక్స్ ఐబీ ఆఫీసర్, తనతో ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. సో వీళ్ళ సర్వే పైన మీ కాన్ఫిడెన్స్ కావచ్చు, మీ అభిప్రాయాలు కావచ్చు, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.